ఒక రెవెన్యూ ఉద్యోగి, ఒక పోలీస్ ఉద్యోగి ఎవరికాళ్ళకి ఒక లెక్కుంటది. ఇప్పుడు రాష్ట్ర సచివాలయం ఉంది. దాంట్లో ఉన్నటువంటి ఉద్యోగినెళ్లి నువ్వెళ్లి బస్సులు లెక్కేసిరా, లేపోతే నువ్వెళ్లి మరుగుదొడ్లు లెక్కేసుకురా, లేపోతే నువ్వెళ్లి శివరాత్రి దగ్గర కాపలా కాయని చెప్తారా? లేదు గదా! రాత్రి పూట్లన కాపలా కాయి, లారీలు ఎన్నొచ్చినాయో, పెట్రోల్ బంకుల దగ్గర కాపలా కాయని చెప్తారా ఆళ్ళకి? చెప్పరు గదా! అదే సచివాలయ ఉద్యోగి. వాళ్ళ పనేంటి? ప్రజలకు సంబంధించిన సర్టిఫికెట్లు అయన్నీ చూడటం, ఆయా ప్రాంతంలో 2000 మందికి సంబంధించినయి చూడటం. అది తీసి పడేసి, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇప్పుడు మొన్న పెట్రోల్ బంకుల దగ్గర కూర్చోమన్నాడు. ఇప్పుడు లారీల మీదన ఇసక తీసుకెళ్తుంటారు కదా! ఇసక, మట్టి దాని పైన గ్రీన్ పట్టా ఉండాలి. ఇప్పుడెవడు వాడట్లేదు. మూడొంతుల మంది వదిలేసి అట్టాగే పోతున్నారు. ఎనకాల వాళ్ళ కళ్ళల్లో గనక పడితే గనక పోతారు. లేదా రోడ్ల మీద అంతా పడి పాడైపోతాయి రోడ్లు. అయినా సరే ఎవడికి పట్టట్లేదు. ఇప్పుడు అది పర్యవేక్షించే బాధ్యత సచివాలయ ఉద్యోగులది. వీళ్ళు పొరపాటున ఏదైనా అది ఫోటోలు తీసినో, నంబర్ పెడితే వాళ్ళు దాడి చేస్తారు. అప్పుడెవరు బాధ్యత? అసలది ఎవరు చేయాల్సిన పని? భూ గనులు భూగర్భ శాఖ వాళ్ళు చేయాల్సినటువంటి పని, లేదంటే మున్సిపాలిటీ వాళ్ళు చేయాల్సినటువంటి పని, లేదంటే రెవెన్యూ శాఖ వాళ్ళు చేయాల్సిన పని, రవాణా శాఖ వాళ్ళు చేయాల్సిన పని. బట్ వీళ్ళని మరి ఎందుకు ఈ విధంగా అంటే వేధించడమే మా లక్ష్యం అన్నట్టు సాగుతుంది.